హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆరు అమర్ దగ్గరికి వచ్చి, ఏమండి, మా అమ్మ నాన్నల గురించి తెలుసుకోవాలని వెళ్ళారు కదా, వాళ్ళ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? ఎందుకు మీరు అంతలా బాధపడిపోతున్నారు? అంటే మీకు నా గురించి ఏదో నిజం తెలిసినట్టుగా అనిపిస్తుంది, అదేంటో చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఇంతలో అమర్ వాళ్ళ అమ్మా నాన్న అమర్ దగ్గరికి వచ్చి, ఒరే అమర్, ఆరు వాళ్ళ అమ్మా నాన్నల గురించి కనుక్కోవడానికి వెళ్ళావు కదా, ఏమైనా తెలిసిందా అని చెప్పి అంటూ ఉంటే అమర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఒరే అమర్, అడుగుతుంది నిన్నేరా, చెప్పు, ఆరు అమ్మా నాన్నల గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అమర్ తెలిసింది నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. ఎవర్రా ఆరు వాళ్ళ అమ్మా నాన్న అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే, ఆరు తండ్రి మరెవరో కాదు నాన్న, రామ్మూర్తి గారు అని చెప్పి అలా అమర్ ఆరు చెల్లెలు మిస్సమ్మ అని చెప్పి వాళ్ళకు నిజం చెప్పేస్తాడు. ఇక దాంతో వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఒరే అమర్, మనం ఎప్పుడు కూడా మిస్సమ్మ ఆరు ఇద్దరు చూడడానికి ఒకేలాగా ఉన్నారని అనుకున్నాము, కానీ వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళని అస్సలు ఊహించలేకపోయాను. మిస్సమ్మ కూడా చిన్నప్పుడు దూరమైన తన అక్క కోసం అనాథాశ్రమాలు వెతుకుతుందని మనకు తెలిసినా కూడా ఇద్దరు ఒకటేనని అస్సలు ఊహించలేకపోయామని చెప్పి నిజంగా ఆ దేవుడే నిన్ను మిస్సమ్మని ఒకటి చేసినట్టుగా అనిపిస్తుంది అని ఇక వాళ్ళు అంటూ ఉంటారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఏంటండి మీరు అనేది అంటే, బాగి నా రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లెల, ఆయన నా కన్న తండ్రి అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఒరే అమర్, ఇది ఆరు ఇల్లు అని తెలిస్తే మిస్సమ్మ చాలా సంతోషపడుతుంది, ఆయన కూడా చాలా సంతోషిస్తారు, వాళ్ళ మనవళ్ళను మనవరాలను చూసుకొని ఆయన మురిసిపోతారు అని చెప్పి ఇక అలా వాళ్ళు నిజం చెప్పేద్దామని అంటూ ఉంటే, వద్దమ్మా, ఎప్పటికీ మిస్సమ్మకు నిజం తెలియొద్దు, తెలిస్తే వాళ్ళు ఇంకా బాధపడతారు. ఇప్పుడు దూరమైన వాళ్ళ అక్క ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉందని మిస్సమ్మ అనుకుంటుంది, జీవితాంతం తనని అలాగే ఉండనిద్దాం, ఎందుకు ఆరు చనిపోయిన విషయం తెలిసి వాళ్ళు బాధపడడం అని చెప్పి అందుకే నేను నిజాన్ని నాలోనే సమాధి చేసుకుందామని అనుకున్నాను. ఇప్పుడు మీరు అడిగేసరికి మీతో చెప్పకుండా ఉండలేకపోయాను, నా బాధను కనీసం మీతో అయినా చెప్పుకోవాలనిపించింది నాన్న అంటూ ఇక అలా అమర్ తన తండ్రిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఒరే అమర్, బాధపడకురా, నువ్వు కోరుకున్నట్టుగానే మేము కూడా మిస్సమ్మతో ఈ విషయం చెప్పనులే అని చెప్పి ఇక వాళ్ళు అంటూ ఉంటారు. అసలే మామయ్య గారి ఆరోగ్యం కూడా ఇప్పుడు అస్సలు బాగోలేదు, ఇటువంటి షాకింగ్ న్యూస్లు ఎక్కువగా చెప్పొద్దని, ఆయనను డిస్టర్బ్ చేయొద్దని డాక్టర్లు మరీ చెప్పారు నాన్న, అందుకే ఈ విషయం చెప్పాలనుకోవట్లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బావగారికి ఈ విషయం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ కనీసం మిస్సమ్మకైనా ఈ విషయం చెబితే బాగుంటుందేమో, ఒక్కసారి ఆలోచించిన అన్న అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, లేదమ్మా, తనకు ఫోన్లో పరిచయమైన అక్కకు పొరపాటున ఏదైనా జరిగిందేమో అని నేను అన్న మాటకు మిస్సమ్మ ఎంతగానో బాధపడింది. అటువంటిది తన సొంత అక్క ప్రాణాలతో లేదన్న నిజం మిస్సమ్మకు తెలిస్తే మిస్సమ్మ అస్సలు తట్టుకోలేదు, అందుకే ఈ నిజం మిస్సమ్మకి చెప్పకూడదు అనుకుంటున్నాను, మీరు కూడా చెప్పకండి అని అమర్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత ఆరు గుప్తా దగ్గరికి వచ్చి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఏంటి బాలిక ఇంతలా బాధపడుతుంది, ఒకవేళ తన తల్లిదండ్రులు ఎవరో ఈ బాలిక తెలుసుకొని ఉంటుందా అని చెప్పి ఇక అలా గుప్తా అనుకుంటూ ఉంటాడు. ఆరు బాధపడుతూ ఉంటే, ఏంటి బాలిక, ఏం జరిగింది, ఎందుకు అంతలా బాధపడిపోతున్నావు అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. ఇన్ని రోజులుగా నా తల్లిదండ్రులు ఎవరో తెలిసి కూడా మీరు నాతో చెప్పలేదు కదా గుప్తా గారు, కావాలని ఇదంతా చేశారు కదా, బాగి నా సొంత చెల్లెలని, ఆయన నా కన్న తండ్రిని మీకు తెలిసి కూడా వాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నా కూడా నేను నా తల్లిదండ్రుల కోసం ఎంతగానో పరితాపిస్తున్నానని తెలిసి కూడా ఇవన్నీ నా దగ్గర దాచిపెట్టారు కదా గుప్తా గారు అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటే ఇక అప్పుడు గుప్తా, అవును బాలిక, కావాలనే నీతో ఈ విషయాలన్నీ చెప్పలేదు, ఇలాగే నువ్వు నీ జన్మ రహస్యం గురించి తెలుసుకుంటే అప్పుడు మా లోకానికి అంత సులువుగా రావు, అందుకే నేను నీతో ఈ విషయాలు ఏవి చెప్పలేదని గుప్తా అంటూ ఉంటాడు. బాగికి నాకు ఏంటి సంబంధం అని, ఎందుకు నేను బాగికి మాత్రమే కనిపిస్తున్నానని నేను ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను, కానీ నా ప్రశ్నకు సమాధానం ఇప్పుడు దొరికింది. బాగి నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు కాబట్టే
తను నన్ను చూడగలుగుతుంది అని చెప్పి ఇక అలా ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. బతికున్నప్పుడు ఒక్కసారి కూడా నాకు అన్న వాళ్ళను నేను కలుసుకోలేకపోయాను, నాన్నతో ప్రేమగా కబుర్లు చెప్పుకోలేకపోయాను. ఎందుకు దేవుడా నువ్వు నాకు ఇంతటి శిక్షను విధించావు అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక అప్పుడు గుప్తా, బాలిక, జరిగిపోయిన గతం గురించి ఆలోచించి నువ్వు చింతించకు. కనీసం చనిపోయిన తర్వాత అయినా నువ్వు ఆ బాలికతో ఈ విధంగా అయినా మాట్లాడగలిగినందుకు దానికి సంతోషించని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి ఆటోలో ఇంటికి తిరిగి వస్తుంది. బాగి అలా ఒంటరిగా ఆటోలో ఇంటికి తిరిగి రాగానే ఇక అప్పుడు అమర్ బాగి మీద సీరియస్ అవుతూ ఉంటాడు. అసలు ఏంటి మిస్ అమ్మ ఇది? ఈ టైంలో నువ్వు ఒంటరిగా ఆటోలో రాకపోతే నాకు కానీ రాతోడికి కానీ ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని అడగొచ్చు కదా అని చెప్పి అమర్ సీరియస్ అవుతూ ఉంటాడు. ఇంకెప్పుడు కూడా ఇటువంటివి చేయొద్దు అంటూ అమర్ బాగి మీద మండిపడి తన గదిలోకి వెళ్ళిపోతాడు. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, రాత్రిపూట నువ్వు అలా ఒంటరిగా రావడం వాడికి ఇష్టం లేక అలా నీ మీద కోప్పడ్డాడే కానీ నిజానికి అది కోపం కాదని వాళ్ళు అంటూ ఉంటారు. అయ్యో అత్తయ్య గారు, ఆయన మాటలకు నేనేమీ ఫీల్ అవ్వలేదు. ఆయన మాటల్లో నా మీద ఉన్న ప్రేమే కనిపిస్తుంది. ఒంటరిగా వస్తే నాకేదన్నా జరుగుతుందేమో అన్న భయం ఆయనలో కనిపిస్తుంది అని చెప్పి ఇక అలా బాగి గదిలోకి వెళ్ళిపోతుంది. ఏమండి, మన పెద్ద కోడలు దూరమైనా కూడా తన చెల్లెలైన మిస్సమ్మను దేవుడు మళ్ళీ మన ఇంటికి కోడలుగా ఎందుకు పంపించాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆరుని మనకు దూరం చేసి తప్పు చేసిన ఆ దేవుడు మళ్ళీ మిస్సమ్మను మన ఇంటికి పంపించి ఆ తప్పుని సరిదిద్దుకున్నాడు. తల్లిని కోల్పోయిన ఆ పిల్లలకు మళ్ళీ తల్లిని పంపించాడు. కోడల్ని కోల్పోయిన మనకు మళ్ళీ మన కోడల్లాంటి ఈ మిస్సమ్మను పంపించాడు అని చెప్పి ఇక అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. గదిలోకి వచ్చిన తర్వాత బాగి అమర్తో, ఏమండి, అక్క వాళ్ళ పేరెంట్స్ గురించి కనుక్కోవడానికి వెళ్ళారు కదా, ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్, లేదు మిస్ అమ్మ, ఏం తెలియలేదు. సరస్వతి మేడంకి మాత్రమే ఆ వివరాలన్నీ తెలుసట. ఆవిడ కోమల్లోకి వస్తే కానీ అసలు నిజాలు ఏంటో తెలుస్తాయి అని చెప్పి ఇక అలా అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, ఈరోజు ఎలాగైనా సరే మీరు అక్క వాళ్ళ పేరెంట్స్ని తీసుకువస్తారేమోనని, మా అక్క గురించి కూడా ఏమైనా తెలుస్తుందేమోనని ఎంతగానో ఆశపడ్డానండి అని చెప్పి ఇక అలా బాగి అంటూ ఉంటుంది. త్వరగా అక్క గురించి వివరాలు తెలిస్తే బాగుండు. నాన్నైతే ఎప్పుడెప్పుడు అక్కని చూస్తానా అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ మాటలకు అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే రాథోడ్ బాధపడిపోతూ ఒక దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడు బాగి రాథోడ్ దగ్గరికి వస్తుంది. ఏంటి రాథోడ్, ఈరోజు అంతా అదోలా ఉన్నావు, ఎందుకు, ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంటే, ఏం లేదు మిస్ అమ్మ అని చెప్పి ఇక అలా కన్నీళ్లు తుడుచుకుంటూ, నిన్ను చూస్తూ ఉంటే అచ్చం మా అమ్మగారిలాగే అనిపిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అని బాగి అంటూ ఉంటుంది. రాథోడ్ మనసులో, మీ అక్క మా అమ్మగారు ఒకటే అని తెలిసి కూడా నీకు నిజం చెప్పలేకపోతున్నాను మిస్ అమ్మ, నన్ను క్షమించు అని చెప్పి ఇక అలా బాధపడిపోతూ ఉంటాడు. రాథోడ్, నిన్నటి నుండి గమనిస్తున్నాను, ఆయన నువ్వు ఇద్దరు కూడా నా దగ్గర ఏదో దాస్తున్నారు అని చెప్పి అలా బాగి అంటూ ఉంటే, ఏం లేదు మిస్ అమ్మ, ఏం దాయడం లేదు అని చెప్పి ఇక అలా రాథోడ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు, ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మనోహరి, అసలు 6 అస్థికల స్థానంలోకి ఆ ముసలావిడ అస్థికలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. నేను లాకర్ నెంబర్ కరెక్ట్గానే ఓపెన్ చేశాను కదా, మరి 6 అస్థికలు ఏమైనట్టు అని చెప్పి మనోహరి ఇక అలా టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రాథోడ్ అమర్ దగ్గరకు వచ్చి, సార్, మిస్సమ్మ అలా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నేను మిస్సమ్మకు నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను సార్. మా మేడం, మీరు ఎంతగానో వెతుకుతున్నా నీ రక్తం పంచుకు పుట్టిన మీ అక్క ఒకటే అన్న విషయం మిస్సమ్మకు చెప్పాలనిపిస్తుంది అని చెప్పి ఇక అలా రాథోడ్ అంటూ ఉంటే, వద్దు రాథోడ్, ఆరునే తన అక్క అన్న విషయం బాగీకి తెలిస్తే బాగీ తట్టుకోలేదు అని చెప్పి ఇక అలా అమర్ ఈ నిజం బాగీకి తెలియనివ్వకపోవడమే బెటర్ అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే బాగి కాఫీ తీసుకొని అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా రాథోడ్ అమర్ మాటలు విని బాగి ఒక్కసారిగా షాక్ అయ్యి కాఫీ కప్ని కింద పడేస్తుంది.
అమర్ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తాడు. మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇక బాగి ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలుతుంది. మిస్సమ్మ అసలు ఏం జరిగిందంటే అని అమర్ అంటూ ఉంటే, వద్దు నాకేం చెప్పొద్దు, మా అక్క చనిపోయిందన్న విషయం తెలిసి ఎందుకు నా దగ్గర దాచిపెట్టారని చెప్పి అమర్ని నిలదీస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.